తొడగొట్టి చెప్తున్నా, ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఓటర్ అంటే ఈ కాలంలో చీటర్ అయిపోయింది భయ్య, చీప్ నిగర్ కమ్ముడుపోతున్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత ఆయనలో మార్పు వస్తుంది. చూసిన తర్వాత అరే నాయన బయటకు వచ్చిన తర్వాత అరే నాయన ఇన్ని రోజులు నీ చీటర్ అయిపోయినరా, ఓటర్ అంటే చీటర్ని కాదురా షూటరు అనేది ఆయనలో మార్పు వస్తుంది. ఎందుకంటే మనం వాడు చీప్ నికట్ ఇయ్యగానే తాతను పోయి ఓనుకోనికి నొక్కుతున్నాం. ఇప్పుడు హెల్మెట్, పోలీసులు కూడా హెల్మెట్ ఉందా లేకపోతే మంది దాగొస్తున్నావా ఏది ఊదని చెప్పేసి వస్తున్నాడు. కానీ ఓటేసేటప్పుడు ఊదని పెడుతున్నారా భయ్య? పెడుతున్నారా? పెట్టట్లేరు. పెట్టాలిగా మరి. ఆ ఓటు అనేది దేశం మీద ఆధారపడి ఉంటుంది, రాష్ట్రం మీద ఆధారపడుతుంది. కానీ వాడు ఇటు పోతే వాడు ఒప్పుకుంటాడు. అది కరెక్ట్ కాదు కదా. అందు గురించి వాళ్ళ చేతిలో గన్ను ఉన్నా కానీ వాళ్ళు కాల్చరు. మీ కాడ నిజమైన గన్ను ఉంది, మీరు వాడండి మంచిగా. మన వాళ్ళు ఆయన ఏం చేస్తున్నాడు, ఈయన ఏం చేస్తున్నాడు, సినిమా వాళ్ళు రేవు పార్టీ మన దాతున్నాడు, అది కాదు మనం ప్రచారం చేయాల్సింది. మన ఎమ్మెల్యే, మన ఎంపీ, మన మినిస్టర్, మన కలెక్టర్, మన సీఎం, మన పిఎం. అరే నాయన వాడు నామినేషన్ వేసినప్పుడు వానికి తినడానికే గతి లేదని నాయన అంటే ఇప్పుడు 100 కోట్లు 1,00,000 కోట్లు యాన్ చేస్తున్నాయి భయ్యా. మనం తినడానికే పోలేదు నాయన అంటే ఆడు ఉచ్చపోస్తానికి బంగారు ఎక్స్పెక్ట్ చేస్తారు. సినిమా బాగాలేదన్న, స్టోరీ అస్సలే లేదన్నా. అంటే ఎలా ఉంటే బాగుంటుంది అన్న? ఒక్కటే మాట చెప్పు, ఏంటంటే సినిమా ఎలా ఉంటే బాగుంటుందని కాదు నేను చెప్పేది. మీరు వేరే విధంగా అనుకోండి. నాకు వచ్చేది ఏం లేదు, సినిమా బాగాలేదని చెప్తే బాగుందని చెప్తే సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్తున్నా అంతే. ఏంటంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే 4 సాంగ్స్ ఉంటాయి. హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మధ్యలోనే. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక సాంగ్, కమల్ హాసన్ ఎంట్రీకి ముందు ఒక సాంగ్, కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక సాంగ్, ఇంటర్వెల్ కంటే ముందు ఒక సాంగ్, ఇట్లా 4 సాంగ్లు వేసేస్తాడు. దేనికి ఈ లింక్ ఉండదు, ఏముండదు. ఎప్పుడు ఏ సాంగ్ రావాలనేది ఒక సినిమా పరంగా ఉంటుంది, అది లేకుంటుంది. ఇంకొకటి ఫస్ట్ హాఫ్లో పబ్లిక్ని మంచిగా లంచం తీసుకోవద్దని చెప్తాడు, పబ్లిక్ని ఒక మంచి తోవలో వెళ్ళాలని చెప్తాడు. తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చేసరికి సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ చనిపోయేదాడే మళ్ళీ కమల్ హాసన్కి మొత్తం పబ్లిక్ రివర్స్ అయిపోయి కమల్ హాసన్ని గో బ్యాక్ ఇండియన్ అని చెప్పి రాళ్ళు తీసుకొని కొడతారు. అవును, ఏమో అది ఆ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా సినిమాని చూసి చెప్పొచ్చు. బట్ ఇదైతే అట్టర్ ఫ్లాప్, పక్కా అట్టర్ ఫ్లాప్. ఇండియన్ 2లో నచ్చే అంశాలు కమల్ హాసన్ యాక్టింగ్ ఒకటే 1%, 100% ఒకటే పర్సెంట్. సినిమా గురించి ఒకటే మెసేజ్ ఉంది, చెప్తున్నా కదన్నా. లంచం అన్ని సినిమాల్లో చూపించింది లంచం. అదే కొత్తగా మెసేజ్ ఏమి ఇచ్చిండు, మీ ఇంట్లో కూడా లంచం ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని పోలీసులకు పట్టించేసండి, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఊరేసుకొని చచ్చిపోతారు, తర్వాత మీరు రోడ్డు మీదకి వెళ్ళిపోండి అని కాన్సెప్ట్. ఇదే పాయింట్, అందుకే అలా చేస్తారు అంతే. ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ చూసినప్పుడు భారతీయుడు అనే ఉంది ట్రైలర్లో మొత్తం. అంటే మళ్ళీ ఒక శివాజీలాను ఒక వేరే మంచి చేయండి కరప్షన్ వద్దు అనే బోరింగ్ సినిమాలా ఉంటుందేమో అనుకున్నా. కానీ ఐ వాజ్ ఎమోషనల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ ద మూవీ. సో నాకు నచ్చింది. బ్రహ్మానందం యాక్టింగ్ ఎలా ఉంది మేడం? పడిందా? బ్రహ్మానందం గారు పడిందా? కట్ చేసేయండి ఒకవేళ పడితే. బ్రహ్మానందం గారు యాక్టింగ్ యాక్చువల్లీ ఆయన ఒక్క ఫ్రేమ్లోనే వచ్చారు. ఐ థింక్ భారతీయుడు 3లో ఎక్కువసేపు వస్తారు అనుకుంటా. సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా ఉందండి? సిద్ధార్థ్ చాలా బాగా చేశారు. హిస్ క్యారెక్టర్ ఈజ్ వన్ అమంగ్ అస్, ఒక కామన్ మ్యాన్ క్యారెక్టర్. తను మంచి చేద్దాం అనుకుంటే చెడు ఎదురవుతుంది. సో ఆ ఎమోషన్స్ని తను ఎలా హ్యాండిల్, చాలా పెద్ద ఎమోషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది తను మంచి చేద్దాం అనుకున్నప్పుడు. సో అది చాలా బాగా హ్యాండిల్ చేశారు సిద్ధార్థ్. దీంట్లో కమల్ హాసన్కి సిద్ధార్థ్కి సంబంధం ఏంటి? సారీ, సంబంధం అంటే ఎలా? సంబంధం కమల్ హాసన్ ఇండియన్ భారతీయుడు అని ఆల్రెడీ 1లో ఉంది కదా, ఇండియన్ 1లో, అది కమల్ హాసన్ గారు. సిద్ధార్థ్ మనలాంటి కామన్ మ్యాన్ హూ విషెస్ దట్ కరప్షన్ షుడ్ ఎండ్, అండ్ కమల్ హాసన్ గారు కావాలి అని కోరుకునే క్యారెక్టర్. మనకు ట్రైలర్లో ఏదైతే చూపించారో అదే. హీఈస్ నాట్ రిలేటెడ్. సాంగ్స్ ఎలా ఉన్నాయండి? సాంగ్స్ చాలా బాగున్నాయండి. నేను ఐ డోంట్ వాంట్ భారతీయుడు 1తో అయితే కంపేర్ చేయకూడదు, అది ఇంకా మాస్టర్ పీస్. అది ఒక వండర్, దాంతో కంపేర్ చేయకూడదు. బట్ సాంగ్స్ బాగున్నాయి. ఐ వాజ్ మూవింగ్ ఫర్ ఎవ్రీ బీట్, ఎవ్రీ సాంగ్కి ఐ వాజ్ హమ్మింగ్. ఓకే, థ్యాంక్ యూ. భారతీయుడు 1 అంటే మేము చిన్నప్పుడు చూసినాం.
చిన్నగా ఉన్నప్పుడు అదే మేడం, అది మేము చిన్నగా ఉన్నప్పుడు టీవీలో చూసినాం. అప్పుడు సాంగ్స్ అంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్లాక్ బస్టర్ సాంగ్స్, ఒక ప్రతి సీన్ చూసినా మనకు ఒక ఎమోషన్స్, అంటే ఒక్కొక్క డబుల్ యాక్టింగ్ ఉంటారు కమల్ హాసన్ అలా. ఫస్ట్ కొడుకు లాస్ట్లో చనిపోయి మళ్ళీ ఈయననే ఉంటాడు. ఆ సీన్స్ చూస్తుంటే మనకి ఒక ఇన్స్పిరేషన్. అంటే భారతీయుడు అంటే ఒక అవినీతి అంటే ఇలా ఉండొద్దు, అవినీతిలో చూస్తే అంటే ఇలా కాకుండా ఒక అప్పట్లో సెన్సేషన్ అది ఒక భారతీయుడు అంటే. ఒక హిందీలో, తెలుగులో, తమిళ్లో, వరల్డ్లో సినిమా బ్లాక్ బస్టర్ మూవీ కొట్టింది. అలానే భారతీయుడు 2 సినిమా తీసిర్రు. కాకపోతే అప్పటికి ఇప్పటికి చాలా తేడా. అంటే ఇప్పుడున్న జనరేషన్ దగ్గర సినిమా తీయాలి అంటే అవినీతి కోసమే తీసిరు సేమ్ క్యారెక్టర్ అక్కడ కూడా. సినిమాలో స్టోరీ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంటే స్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒక ఫైట్స్ తప్ప ఒక సిద్ధార్థ సెంటిమెంట్ ఒకటి ఆడబెట్టిరు, అదొకటి బాగుంది. కాకపోతే స్టోరీలో ఎమోషన్స్ లేవు, అంటే ఫీలింగ్స్. అంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఒక అవినీతి అంటే ఇట్లా భయపడాలి, ఒక లంచం తీసుకుని భయపడాలి, అలాంటి ఫీలింగ్స్ అని ఇప్పుడున్న జనరేషన్ లేవు. అంటే అట్లా భయం పుట్టేటట్టు సినిమా తీస్తుంటే ఇలా భారతీయుడు సినిమా 2 ఒక బ్లాక్ బస్టర్ ఉంటుండే. ఎందుకంటే శంకర్ గారు ఎందుకు ఇలా తీస్తున్నారు మీరు సినిమా. లాస్ట్ టైం మేము ఒక ఐ సినిమా కూడా డిసప్పాయింట్ అయినాం. కాకపోతే ఈ సినిమా కూడా మేము ఎంతో బ్లాక్ బస్టర్ కొడతాం మేము అనుకున్నాము. కాకపోతే కొద్దిగా డిసప్పాయింట్ చేసారు సార్. మీరు వచ్చే 3 అయినా మంచి బ్లాక్ బస్టర్ తీయండి సార్, మీరు మంచి తీయని మనసు పూర్తి కోరుకుంటున్నా. నెక్స్ట్ తీసినా కూడా మీరు ఏఆర్ రెహమాన్ తోటి మ్యూజిక్ తోటి మీరు ముందుకు రావాలా సార్. మీ సినిమాల కాంబినేషన్లు అంటే ఒక మ్యూజిక్ అంటే ఒక ఏఆర్ రెహమానే మీకు మంచి సపోర్టింగ్ మ్యూజిక్. ఇక్కడ ఉన్న అనురూప్ కూడా బాగానే తీసి మ్యూజిక్ కొట్టిండు. కాకపోతే శంకర్కి మ్యూజిక్ అంటే ఒక ఏఆర్ రెహమానే మ్యూజిక్ సూపర్ కొడతాడు. సినిమా పార్ట్ 3 తీసేటప్పుడు కూడా చాలా మంచి తీయండి సార్. ఎంతోమంది డిసప్పాయింట్ అయ్యారు సార్, ఇంకా భారతీయ 2 అంటే ఒక సెన్సేషన్ అనుకున్నాం. కాకపోతే ఇంకా చాలా మంచి తీయండి సార్, మనసు పూర్తి కొడుకుతారు. జై భారతదేశం, జై హింద్. అండ్ వన్ మోర్ థింగ్, మూవీ అయితే ఒక ఫ్రీడమ్ ఫైటర్ని అవమానించినట్టుగా బాధ అనిపించింది. మనం ఓల్డ్ భారతీయుడు మూవీ చూసాం కదా, అందులో మన కమల్ హాసన్ ఏ విధంగా ఊహించుకుంటాం, ఒక హీరోగా ఊహించుకుంటాం. ఏదైనా తీసుకొచ్చి చెప్పులతోటి కర్రలతోటి వాటితో కొట్టించడం చాలా బాధ అనిపించింది. సినిమా మాత్రం భారతీయుడు 1 చాలా అవమానించినట్టుగా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. సిద్ధార్థ్ పర్లే, కానీ అది భారతీయుని అయితే అవమానించినట్టు ఉంది. చూడొచ్చు, కానీ చూడడానికి మాత్రం మన గోల్డ్ సినిమాని చాలా అవమానం చేసినట్టు ఫీల్ అవ్వాల్సి వచ్చింది శంకర్ని. ఇప్పుడు అందులోంచే కదా వచ్చాడు. అతను ఒక కొడుకుని చంపేసి ఏ విధంగా వెళ్ళాడు, ఫారెన్ వెళ్ళాడు. ఒక గుండెలో ఫీల్ ఉంటుంది, ఇప్పటికి ఉంటుంది. భారతీయుడు సాంగ్స్ కానీ ఆ సిచ్యువేషన్ కానీ ఒక క్లైమేట్లో మనం న్యాచురల్గా వెళ్ళిపోద్ది యాక్టింగ్. అక్కడ సినిమా చూసినట్టు ఉండదు. ఆ సినిమా ఇక్కడ అంత అనిపించలేదు. అతను తీసుకొచ్చి చెప్పులతో కర్రలతో కొట్టించాడు శంకర్. చూడకూడదు అనుకుంటున్నాను. సినిమా భారతీయుడు 2 ఎలా ఉందని చెప్పేసి ఫ్యూచర్లో వచ్చే సినిమాకి వేసుకోరు. సినిమా పేరు చెప్పాడు కండి, భారతీయుడు 2 భయ. చూడొచ్చు, బాగానే ఉంది. పార్ట్ 1తో కంపారిజన్ చేసుకుంటే కొంచెం తక్కువనే అనిపించింది. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారు లేని లోటు అయితే పక్కా కనపడ్డది. ఆయన పాటలకు ఫిదా ఇప్పటికీ ఆ పాటలు గుర్తు చేసుకుంటారు, అసలు మర్చిపోరు. ఫ్యూచర్లో ఇప్పుడే కాదు, మళ్ళీ రాబోయే తరం పార్ట్ 3 వచ్చినా కానీ ఆ పాటలు మర్చిపోరు, ఆ మ్యూజిక్ని మర్చిపోరు. సో బీజం పరంగా, సినిమా పరంగా అనిరుద్ ఈ సినిమాకు కొట్టాడు. కానీ ఇంతకుముందు కమల్ హాసన్ గారి సినిమాలకు ఎంత బీజం ఉందో అంత అయితే లేదు. సినిమా పరంగా ఒకసారి చూడొచ్చు. కమల్ హాసన్ గారి యాక్టింగ్ కోసము, అలాగే మన ఎవరు సిద్ధార్థ్ ఉన్నాడు కదా, ఆయన సెకండ్ పార్ట్లో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ కోసం చూసుకోవచ్చు. సెకండ్ పార్ట్లో ఫ్యామిలీకి కావాల్సిన అంశాలు ఉన్నాయి. కంటతడి పెట్టించిండు సిద్ధార్థ్, అయితే చాలా బాగా అనిపించింది ఆ పాత్ర పరంగా. అలాగే రకుల్ ప్రీత్ ఇంకో హీరోయిన్ జస్ట్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా ఇచ్చారు. నార్మల్గానే ఉన్నాయి. వాళ్ళ పెద్ద ఎఫెక్ట్ ఏం సినిమా పరంగా వాళ్ళకి ఏం పెద్ద ఎఫెక్ట్ కాలేదు, వాళ్ళకి మైనస్ కాలేదు. సినిమా కూడా ప్లస్ ఏం కాలేదు. సో పార్ట్ 3 అయితే ఉన్నదని ఇంటిచ్చారు. కారణం ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లోగా ఉండటం వల్ల పార్ట్ 3 కోసం ఇంకేదో దాచిపెట్టినట్టు అనిపిస్తుంది. కమల్ హాసన్ గారిని పట్టుకున్న పోలీసులు వదిలేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఏ పోలీసు అయితే పట్టుకున్నాడో ఆ పోలీసే ఆరోగ్యం ఆ పోలీసుని బాగుపడటం కోసం, ఆయన హెల్త్ బాగు చేయడం కోసం వదిలేయాల్సి వస్తుంది. సో పార్ట్ 3 అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా అది ఇంటర్నేషనల్ పరంగా ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. జస్ట్ ఇక్కడ తైపీలో దొరుకుతాడు, ఇండియాకి వచ్చేసి ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి కొన్ని సన్నివేశాలు చూపించినట్టు చాలా బాగా అనిపించేస్తాయి. మన ఇళ్లలో చేసే వాళ్ళు, తప్పులు చేసే వాళ్ళు కూడా మనమే పట్టించాల్సిన పరిస్థితిని ఇండియన్ తీసుకొస్తాడు. సో దాని ద్వారా ఏమైందంటే మన ఇంట్లో తల్లి తండ్రి అందరూ జైలు పాలు అవుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. సో మళ్ళీ ఈ రియలైజ్ అయిపోయి భారతీయుని రిటర్న్ వెళ్ళిపో అని చెప్పేసి అంటారు.
తప్పు చేసే వాడి కోసం హ్యాష్ ట్యాగ్ పెట్టి పలానోడు తప్పు చేస్తున్నాడని హల్చల్ చేస్తారే, వైరల్ చేస్తారే, వాడిని జైలుకి వెళ్ళేదాకా చేస్తారే. మీ ఇంట్లో అమ్మా నాన్న తప్పు చేస్తే మాత్రం ఇండియన్ వెళ్ళిపోమంటారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది కూడా యూత్ గమనించాలి, గుర్తించాలి. అయితే పెద్ద కుటుంబాల వారికి ఆ యువతకైతే బాగా తగులుతుంది, ఎస్ట్రోకి తగులుతుంది. ఎందుకంటే పెద్ద కుటుంబాల వాళ్ళు బంగారు స్థానంలో బంగారు రూపులు, బంగారు ప్లేట్లు, బంగారు పల్లెలు, బంగారు బాత్రూమ్ ఇలా ఉంటాయి కదా. వాళ్ళు అమ్మా నాన్న తన అమ్మా నాన్న ఎలా సంపాదిస్తారు అనే ఒక ఏంది అది ఉత్త సంపాదన అంటే దొంగ సంపాదన వల్ల పెద్ద కుటుంబాల పిల్లలకు కూడా తగులుతుంది. వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారు, ఆలోచించాలి. మీరు కూడా న్యాయంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి తగిలే స్ట్రోక్ ఏ రేంజ్లో ఉంటుందో ఫ్యూచర్లో అయితే మనకు తెలియదు. సో సినిమా పరంగా అయితే కమల్ హాసన్ గారి, సిద్ధి గారి యాక్టింగ్ కోసం, జస్ట్ డైరెక్షన్ కోసం చూడాలి. బీజిఎం పరంగా పెద్దగా అనిపించలేదు. సినిమాకి ఎంత కావాలో అంతే ఇచ్చారు భయ్య. నేనైతే ఒక 2.5 పాయింట్ ఇస్తాను 5కి. థ్యాంక్ యూ వెరీ మచ్.